సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. విశాఖపట్నం వైకాపా పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి 4 సంవత్సరాల 10 నెలల కాలంలో 98% అభివృద్ధి చేసి చూపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని ఉద్ఘాటన. రానున్న ఎన్నికల నేపథ్యంలో నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫిషింగ్ హార్బర్లో భద్రతా ఏర్పాట్లపై పర్యటించిన నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్. జీవీఎంసీ 41వ వార్డులో నిరుపేద కుటుంబానికి 3 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక బీచ్ రోడ్లో విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలోని పేదలకు అందుతున్న పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సమృద్ధిగా అందుతున్నాయంటే అందుకు కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, కేవలం శిలా ఫలకాలతోనే కాలం వెల్లబుచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో 3 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని సుబ్బారెడ్డి చెప్పారు. విశాఖ షిప్ యార్డ్ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తి పోర్టు సుస్థిరతకు బొత్స ఝాన్సీ విశేష కృషి చేశారని, విశాఖ ప్రాంతంపై పూర్తి అవగాహన కలిగిన బొత్స ఝాన్సీని తిరిగి గెలిపిస్తే ఈ ప్రాంతానికి మరింత మేలు జరుగుతుందని, అలాగే విశాఖపట్నం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రధానంగా ముందుగా నేను విజ్ఞప్తి చేసేది, విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా సీనియర్ పార్లమెంటు నాయకురాలుగా ఎంతో పేరు ప్రతిష్టలున్న బొత్స ఝాన్సీ గారిని, అదేవిధంగా విశాఖ పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఉన్న అసెంబ్లీ అభ్యర్థుల్ని మనందరము ఎంతో కృషి చేసి సైనికుల్లాగా పనిచేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ముందుగా మీకు అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని ఇంకా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల 10 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారో మీరందరూ కూడా చూశారు. అదేవిధంగా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా కూడా మీరందరూ కూడా ప్రజలు ఏ విధంగా మళ్ళా ఒకసారి ఈ సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు కానీ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల బెనిఫిట్ పొందుతున్న ప్రజలు కానీ ఏ విధంగా మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక మందికి పదవులు ఇచ్చారని, తిరిగి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకువచ్చి రుణం తీర్చుకోవాలని నాయకులకు పిలుపునిచ్చారు. సమాజానికి మంచి చేయాలన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, తిరిగి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సత్యనారాయణ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో దోపిడీదారులకు, నిజాయితీ పరులకు మధ్య యుద్ధం జరుగుతోందని బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పరిపాలనలో అవినీతిని చూశామని, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అభివృద్ధిని చూస్తున్నామని ఆయన చెప్పారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను పార్టీ ఏనాడు విస్మరించదని, వారికి సముచిత స్థానం కల్పిస్తుందని బొత్స చెప్పారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న క్రియాశీలక కార్యకర్తల సమావేశం అంటే గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మరి రేపు ఎన్నికల్లో ఎవరైతే రేపు పోటీ చేయబోతున్నారో ఆ పెద్దలు, వారితో పాటు మరి కార్పొరేషన్ మేయర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మరి వారితో పాటు ఇక్కడ ఉన్న అందరు కార్పొరేటర్లు, అలాగే ఎస్కోట భీముడిపట్నం నుంచి ఇచ్చేసిన మండల అధ్యక్షులు, ఇంక రేపు నోటిఫికేషన్ రాబోతుంది, రేపు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి, డేట్లు రేపు అనౌన్స్ చేయబోతున్నారు. ఆ నేపథ్యంలో ఏదైతే మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు, మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు
ఆయన ఏదైతే నిర్ణయించారో, ఆయన ఏదైతే దిశ నిర్ణయించారో, ఎవరినైతే మనకు అభ్యర్థిగా అప్పచెప్పి ఆ అభ్యర్థిని గెలిపించమని మనకు కోరారో ఆ బాధ్యతని మనందరం మన పుస్తకాల మీద వేసుకొని మనం నెరవేర్చడానికి ఇవాళ ఈ సమావేశం అని చెప్పి తమందరూ కూడా మనం చేస్తున్నాం. మీకు తెలియంది కాదు, ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ కూర్చుని మనందరం కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆలోచనతో, ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకు అండదండలతో, ముఖ్యమంత్రి తాలూకా అభిమానంతో ఇవాళ ఇన్ని పదవులు మనం అందరం కూడా అనుభవిస్తూ మనం గౌరవంగా ఇవాళ సమాజంలో మనం ఉన్న విషయాన్ని ఒకసారి గుర్తుకు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని మీకు మనం చేస్తాం. ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేశారో చెప్పలేక ముఖం చాటేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు అడుగుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన అజెండాగా భావించి ముందుకు వెళ్తానని, 2 సార్లు ఈ ప్రాంతానికి ఎంపీగా చేసిన తనను మళ్లీ గెలిపిస్తే మిగిలిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఝాన్సీ హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారో జతకట్టిన 3 పార్టీలు ప్రజలకు వివరణ ఇవ్వాలని ఝాన్సీ డిమాండ్ చేశారు. పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పారు, ఈ పార్టీలోని మిగిలిన పార్టీలు మిగిలిన వాళ్ళకి 5 సంవత్సరాలు పాలించగానే మళ్ళీ మొహం చూపించుకోవాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు. కానీ భారతదేశంలోనే ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈరోజు ప్రతి ఇంటి గుమ్మంలో కూడా ఈరోజు నవరత్నాల పేరున ప్రతి ఇంటికి కూడా ఇచ్చి ధైర్యంగా ఇగో మా పార్టీ చేసిందని చెప్పే అటువంటి ఘనత ఏకైక పార్టీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు అవకాశం కల్పించిన ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ పార్టీ. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ గడిచిన 41 ఏళ్ల రాజకీయ చరిత్రలో బీసీ మహిళలకు అవకాశం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో జాతీయ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడూ చేయలేనంత అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారన్నారు. విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర నాయకులకు పెద్ద దిక్కుగా నిలబడ్డారని, తన తండ్రి మరణించిన తర్వాత మళ్లీ రాజకీయంగా తమ కుటుంబం ఎదగడానికి తన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి బొత్స సత్యనారాయణ కృషి ఎంతో ఉందని మంత్రి అమర్నాథ్ చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తుకు విశాఖ దిక్సూచి కాబోతోందని, 2వసారి కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే ఆయన విశాఖపట్నం నుంచే ప్రమాణ స్వీకారం చేస్తారని, తద్వారా విశాఖ రూపురేఖలు మారుతాయని అమర్నాథ్ చెప్పారు. విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేశారు అన్నటువంటిది నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దాదాపు విశాఖపట్నం పట్టణంలో 25 లక్షల మంది జనాభా కలిగినటువంటి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లేదా దానికి ఆనుకొని ఉన్నటువంటి భీమిలి నియోజకవర్గం కానీ లేదా విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎస్కోట నియోజకవర్గం కానీ ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వానికి ఒకసారన్నా మన పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం రావాలని చెప్పి ఎన్నో ఏళ్లగా కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజల తాలూకా కళని నెరవేరుస్తుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర, నగర మేయర్ హరివెంకట కుమారి, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, అవంతి శ్రీనివాస్, కారుబండి శ్రీనివాస్, వాసుపల్లి గణేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పిన్నింటి వరలక్ష్మి, బాలరాజు, తైనాల విజయ్ కుమార్, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కోల గురువులు, విశాఖపట్నం ఉత్తరాంధ్ర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అడారి ఆనంద్, వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అడ్డాల కృపాజ్యోతి, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమరం సమీపిస్తుండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరంలో సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఫిషింగ్ హార్బర్లో భద్రతా ప్రమాణాలు మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం సాయంత్రం సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ ఇతర పోలీస్ మరియు పోర్టు ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా 2 పోలీస్ అవుట్ పోస్టులు హార్బర్లో ఏర్పాటు చేయాలని, పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షించాలని మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఫిషింగ్ హార్బర్ నుండి భీమిలి వరకు సముద్ర తీర ప్రాంతంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కమిషనర్ రవిశంకర్ అధికారులను ఆదేశించారు.
ఇక్కడంతా ఏం రాబోతుంది. జీవీఎంసీ 41వ వార్డుకు చెందిన కురం రీనా రాచెల్ అభ్యర్థన మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా విడుదలైన 3 లక్షల రూపాయల చెక్కును దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అందజేశారు. 41వ వార్డు వైసీపీ సీనియర్ నాయకులు జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో ఆసిల్మెట్టలోని వాసుపల్లి కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యుడు అర్ధాని సుధాకర్ కు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఈ చెక్కును అందించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ 41వ వార్డు జ్ఞానాపురం హోలీ క్రాస్ స్ట్రీట్ లో ఉంటున్న రీనా నెలలు నిండని శిశువుకు జన్మనిచ్చిందని, దీని కారణంగా ప్రీమెచ్యూరిటీ యొక్క ఎముక వ్యాధికి గురై అప్పులు చేసి లక్షల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రికి చెల్లించారన్నారు. బేబీని ఎలా అయినా బతికించుకోవాలన్న ఆ పేద కుటుంబం లక్షల అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. తద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కు అభ్యర్థన చేయగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో 3 లక్షల రూపాయల చెక్కును విడుదల చేశారని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల రూపాయలు విలువైన కార్పొరేట్ వైద్యం అందిస్తున్నప్పటికీ ఆరోగ్యశ్రీ పరిధిలో లేని వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. పేదలంటే ఎంతో ప్రేమ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని అత్యధిక మెజార్టీతో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో 41వ వార్డు వైసీపీ నాయకులు వెలంగినిరావు, కుమార్, చిన్నిరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులకు ఉత్తమ విద్యతో పాటు క్రమశిక్షణ, సంస్కృతి, సంప్రదాయాలను సమపాళల్లో అందిస్తున్న స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ ఓ అద్భుతమని విద్యావేత్తల బృందం కొనియాడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మెంటార్ కృష్ణారెడ్డి, విశాఖపట్నం అపుస్మా సభ్యుడు ఎంవివి సత్యనారాయణతో పాటు ఢిల్లీ, హర్యానా నుండి 6 విద్యావేత్తల బృందం పాఠశాలలో అభివృద్ధి చెందుతున్న వినూత్న విధానాలు, ఉత్తమ అభ్యాసాలను అన్వేషించడానికి స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ పాఠశాలల్లో విద్యను పెంపొందించడం కోసం భారతదేశం అంతటా ఉన్న ఇతర విద్యావేత్తలతో అదే విషయాన్ని పంచుకోవడం వారి లక్ష్యంగా చెప్పారు. చిన్నారులు అసాధారణ ప్రతిభ కనబరిచారన్నారు. స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ కేజీ లెవెల్ వరకు బుక్స్ ఉండవని, హోంవర్క్ రాయడం ఉండదని, కానీ యూకేజీ పిల్లలు హిందూ పేపర్ చదవడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. అదే యూకేజీ పిల్లలు 3 రకాల ప్రశ్నాపత్రాలు వారంతటి వారే చదివి జవాబు రాయడం అన్నది ఎక్కడా చూడలేదన్నారు. గతంలో విద్యా విధానాన్ని పరిశీలించడం కోసం ఫిన్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా ఇలాంటి దేశాలు వెళ్లి అక్కడ విద్యార్థుల ప్రతిభ, విద్యా విధానం అధ్యయనం చేశామని తెలిపారు. స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విద్యార్థులు కనబర్చిన ప్రతిభ ఎక్కడా చూడలేదని, నిజంగానే ఈ పిల్లలు అద్భుతమని, అలాగే ఇంతటి వండర్ సృష్టిస్తున్న స్కూల్ ప్రిన్సిపాల్ మళ్ళ రామనాయుడిని అభినందించారు. యూకేజీ పిల్లలు ప్రపంచ పటంలోని అన్ని దేశాలను వారి రాజధానులతో పాటు గుర్తించడం, హిందూ వార్తాపత్రిక నుండి ఏదైనా కథనాన్ని చదవడం అద్భుతంగా ఉందన్నారు. 1, 2, 3 తరగతుల పిల్లలు ప్రత్యేకమైన చేతివ్రాతతో ఉన్నత తరగతి పుస్తకం నుండి డిక్టేషన్పై వరుసగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు రాశారు. 4వ తరగతి విద్యార్థులు 5వ తరగతి పాఠ్యపుస్తకం ఆధారంగా వేగవంతమైన మానసిక గణన, గణిత గణనలు ప్రదర్శించారు. 5, 6, 7వ తరగతి విద్యార్థులు సెకండ్స్లో ఏ శతాబ్దంలో ఏ తేదీ అనేది చెప్పారు. అక్కడికక్కడే ఇచ్చిన వందలాది మొబైల్ నంబర్లు, వందలాది వస్తువులను గుర్తించారు. ఢిల్లీ నుండి వచ్చిన వారిలో ఉమా శర్మ, హేమ, విశాల్, సందీప్, आशुतोष, डॉक्टर एस श्रीनिवासराव तदितरुलु पाल्गొన్నారు. मेरे साथ अपुस्मा के चीफ मेंटोर कृष्णा रेड्डी जी भी हैं और हरियाणा से आया हुआ डेलीगेशन जिसमें विशाल चुग जी गैप से, उमा शर्मा मैम PKR जैन वाटिका स्कूल से, संदीप मेहता जी एंजल स्कूल खतौली से, आशुतोष जी जिला अध्यक्ष नीसा अम्बाला से, सरस्वती विद्या निकेतन से। तो बहुत साल पहले मैंने इस स्कूल को विज़िट किया था और यहाँ की जो मेथोडोलॉजी मैंने देखी तो मैं आश्चर्यचकित के वंडर जैसे किड्स का नाम है, मैं आश्चर्यचकित रहा कि क्या बच्चे इस प्रकार से भी काम कर सकते हैं। मतलब जिस प्रकार एक दशक से पूरा पहले असर की एक रिपोर्ट आई थी कि 5th के बच्चे जो है वो मैथ का सम नहीं कर सकते, रीडिंग नहीं कर सकते, और यहाँ पर आकर जब देखा तो LKG और UKG के बच्चे इतने एक्सपर्ट हैं चित्र में, एक से एक कोहिनूर हिंदुस्तान में आज भी అవైలబుల్ हैं। तो मैं बहुत बहुत धन्यवाद अपने దాదాపుగా 15 సంవత్సరాల క్రితం ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో
పేరెంట్స్, టీచర్సు, స్టూడెంట్స్కి ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి అసోసియేషను జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఒక అసోసియేషన్ కానీ బలంగా ఉండేటట్లయితే ఈ విద్యారంగంలో కావాల్సినటువంటి మార్పులను తీసుకురావడానికి, ఉన్న ఇబ్బందులను తొలగించడానికి అవకాశం ఉంటుందని నేను పూర్తిగా ఈ అసోసియేషన్ మీద దృష్టి పెట్టి ఆ విధంగా 3 స్థాయిల్లో కూడా అసోసియేషను ఈరోజు ఉన్నట్లుగా రావడానికి విశేషంగా కృషి చేయడం జరిగింది. ఆ విధంగా నా కళ నెరవేరిందని చెప్పాలి. దానిలో భాగంగానే నీసా నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్ ఇది ఏర్పడినప్పుడు ఫస్ట్ అడ్హాక్ కమిటీలో కూడా నేను ట్రెజరర్గా ఉండేవాడిని. మన భారతదేశంలో మీకు తెలుసు, బీఈడి చదవాలి అంటే ఒకప్పుడు ప్రభుత్వం బీఏ, బీఎస్సీ, బీకామ్ను మాత్రమే అలవ్ చేశారు. ఆ తర్వాత బీబీఎం, బీసీఏ ఇలాంటి కోర్సుని అలవ్ చేశారు. కానీ మనం గత 20 ఏళ్ళ నుంచి కానీ తీసుకున్నట్లయితే ఎక్కువగా అందరూ ఇంజనీరింగ్కి వెళుతున్నారు. అలాంటి ఇంజనీరింగ్ చేసుకున్న వాళ్ళు ఏదైనా బీఈడీ చదవాలనుకుంటే అవకాశమే లేదు. దానికోసం 2002 నుంచి 2014 వరకు 12 ఏళ్ల పాటు అటు భారత ప్రభుత్వంతో సంప్రదించి 2014 డిసెంబర్లో ఎనీ ఇంజనీరింగ్ క్యాండిడేట్ బీఈడీ చదువుకోవడానికి అవకాశం ఇవ్వమని అడగటం. ఇప్పుడు ఢిల్లీ నుంచి ఒక 6 డెలిగేట్స్ రావడం అనేది జరిగింది. వీళ్ళు ఫిన్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, జపాన్ ఇలాంటి ఎడ్యుకేషనల్ హబ్స్ అన్నీ అక్కడ ఉన్నటువంటి విద్యా విధానాన్ని చూసి రావడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో కూడా అలాంటి స్కూలే ఉంది అని అనుకొని వాళ్ళు మన స్కూల్ కూడా చూడడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇవాళ వచ్చి ఆ ఢిల్లీ నుంచి కులభూషణ్ శర్మ గారని నీసా నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది త్రూఅవుట్ ఇండియా. సుమారు 1,00,000 స్కూల్స్కి పైగా దానిలో మెంబర్షిప్ ఉంది. ఆ సంస్థ తాలూకా ప్రెసిడెంట్ శ్రీ కులభూషణ్ శర్మ గారు వాళ్ళ మొత్తం బృందం అంతా కూడా మన స్కూల్ ఎడ్యుకేషన్ స్టడీ చేయడానికి వచ్చారు. చాలా హ్యాపీ. ఇవాళ మన ఎల్కేజీ నుంచి 7th క్లాస్ వరకు అయినటువంటి ఈవెంట్స్ 1 by 1 చూడడం జరిగింది. జీవీఎంసీ 55వ వార్డు రైల్వే న్యూ కాలనీలోని విశ్వతేజ స్కూల్లో శుక్రవారం సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ ఐ భాస్కర్ రావు మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా తమ పాఠశాల నిర్వహిస్తున్న సైన్స్ ఎగ్జిబిషన్లో పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకత, మేధాశక్తిని వెలికి తీయడానికి ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. పిల్లలంతా ఎంతో ఆసక్తిగా రకరకాల వస్తువులు తయారు చేసి ప్రదర్శనలో ఉంచారని తెలిపారు. ప్రతి విద్యార్థికి విద్యలో పునాది ఎంతో అవసరమని, విద్యతో పాటు నైపుణ్యాన్ని అభివృద్ధి చేయగలిగితే భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సునీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మై స్కూల్ స్టార్ట్ చేసి 35 years కంప్లీట్ అయింది. ఈ సైన్స్ ఎగ్జిబిషన్, మ్యాథ్స్ ఎగ్జిబిషన్ అనేది ప్రతి ఇయర్ మేము కండక్ట్ చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇటువంటి ఎగ్జిబిషన్ వల్ల, ఇటువంటి ప్రాక్టీస్ వల్ల పిల్లల్లో మంచి నైపుణ్యత, వాళ్ళ మేధాశక్తి ఇంప్రూవ్ చేయడానికి ఇటువంటి ప్రాజెక్టులు వాళ్ళతో తయారు చేసి ఎగ్జిబిట్ చేసి దాన్ని మనం పేరెంట్స్కి పిలిపించి వాట్ ఈజ్ వాట్ అని దాని పిల్లలతో వాళ్ళ ముందు ఫ్రంట్ ఆఫ్ పేరెంట్స్ ముందు మేము ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. దానివల్ల పేరెంట్స్ కూడా ఎంతోమంది హ్యాపీ పొందుతున్నారు. మా పిల్లల్లో ఇటువంటి నాలెడ్జ్ పెరుగుతుందంటే ఇటువంటి స్కూలు ఏరియాలో ఉన్నందుకు పేరెంట్స్ కూడా ఎంతో గర్వపడుతున్నారు. అలాగే మా పిల్లల్లో కూడా మంచి లాంగ్వేజ్ కూడా నేర్పిస్తూ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తూ ముందుకి తీసుకెళ్తూ మా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వివిధ రంగాల్లో కూడా చాలా సెటిల్ అయి ఉన్నారు. పాత స్టూడెంట్స్ కూడా చాలామంది సైంటిస్టులు కూడా అయి ఉన్నారు, డాక్టర్స్ అయి ఉన్నారు, ఐఐటీలో చదివారు, ఐఏఎస్ కూడా అయ్యారు, మంచి ర్యాంకులోకి వెళ్తున్నారు. బికాజ్ ఆఫ్ ఈ బాటమ్ అనే ఎడ్యుకేషన్ అనేది, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది మనం సరిగా ఇవ్వగలిగితే ప్రతి స్టూడెంట్ అభివృద్ధి చెందడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉండి 90 కాదు 100% కూడా ప్రతి స్టూడెంట్స్ అభివృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇటువంటి ప్రాజెక్ట్ వర్కుల ద్వారా, టీచింగ్ ఎయిడ్స్ ద్వారా కానీ, ఇటువంటి ప్రాజెక్ట్ వర్క్ ద్వారా కానీ టీచింగ్ చేయగలిగితే మనం వాళ్ళు ఈజీగా ఎటువంటి ఆన్సర్ చేయగలరు అని నేను ఆశిస్తూ ఇటువంటి ప్రతి ఇయర్ మేము కండక్ట్ చేస్తున్నాం. పేరెంట్స్కి కూడా కోఆపరేట్ చేసినందుకు నా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Everyone, please stop explaining. Here we have. Now our little champs want to play a few roles. Yes, ma'am. Thank you, ma'am. As well as all the beloved parents. Welcome to the Science and Maths exhibition of our Vishwateja School. Thank you. Here we have. కూర్చోండి కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నం వైకాపా పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి 4 సంవత్సరాల 10 నెలల కాలంలో 98% అభివృద్ధి చేసి చూపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని ఉద్ఘాటన. రానున్న ఎన్నికల నేపథ్యంలో నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫిషింగ్ హార్బర్లో భద్రతా ఏర్పాట్లపై పర్యటించిన నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్. జీవీఎంసీ 41వ వార్డులో నిరుపేద కుటుంబానికి 3 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.